హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ జొన్నలతో జొన్న ప్యాలెల్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా నేనైతే ఇక్కడ జొన్నలను అయితే తీసుకున్నాను. ఇలా తెల్ల జొన్నలను అయితే తీసుకోండి, అప్పుడే ఫ్రైకి చాలా బాగుంటాయి. చూడండి, ముందుగా అయితే ఇలా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జొన్నలను అయితే వేసుకోండి. చూడండి, ఇలా డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే టీ స్ట్రైనర్తో అయితే తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా స్ట్రైనర్లోకి జొన్నలను అయితే వేసుకోవాలి. ఇలా జొన్నల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్ అంతా పోనివ్వాలి. ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్లోకి అయితే వేసేసుకోండి. జొన్నలు వాటర్ అన్నిటి ఎక్కువగా పీల్చుకోవు. జొన్న ప్యాలెల్ని ఎక్కువగా నాగపంచమికి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. చూడండి, ఇలా ఒక పొడి క్లాత్లోకి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ జొన్నలను అయితే ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గంజు పెట్టుకోండి. మందపాటి గంజునైతే పెట్టుకోండి. ఇలా గంజు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జొన్నలను అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు జొన్నల్ని వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని జొన్నల్ని ఇలా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి. మిగతా జొన్నల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోండి. ఎప్పుడైతే సౌండ్ ఆగిపోతుందో అప్పుడైతే జొన్న ప్యాలెలు ప్రిపేర్ అయినట్టే. ఎక్కువసేపు ఉంచకుండా స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, జొన్న ప్యాలెలు అనేవి ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో. నేను చెప్పే విధానంలో కనుక చేసినట్టయితే ఈజీగా జొన్న ప్యాలెలు అయితే ప్రిపేర్ చేసేస్తారు. అలాగే ఈ జొన్న ప్యాలెల్ని 15 to 20 డేస్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.